కోల్కతా ఘటనను నిరసిస్తూ తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసనకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సంఘీభావం ప్రకటించారు. రుయా ఆసుపత్రిలోని సమస్యలను జూనియర్ డాక్టర్లకు సుధారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. It's been 11th day, right? So, ilanti issues cheppina each and every time na voice oka doctor ki jarigindi kabatti only doctor community maatrame protest chestam. Oka techie ki jariginte only techie community maatrame protest chestam. Oka teacher community lo oka mahilaki ibbandi aithe only teacher community protest chestam. ఎందుకు అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. ఎస్ క్వశ్చన్. సో మనల్ని మనం ఫస్ట్ రక్షించుకోవాలంటే ఈ హాస్పిటల్ కమ్యూనిటీలో మీరు దయచేసి ఈ 36 hours డ్యూటీ అన్నది చేంజ్ దమని ఫస్ట్ ఫైట్ చేయండి. అండ్ ఫైట్ ఫర్ ద సెక్యూరిటీ. మీకు ఒక రూమ్, లాక్ ద రూమ్, మీరు పడుకోండి, డోర్ లాక్ చేసుకోండి. నిన్న చిన్న ప్రికాషన్ అమ్మాయి తీసుకుని ఉంటే ఇంత దారుణం కూడా జరిగింది. మేబీ అలసిపోయి ఏ కార్నర్కి వెళ్ళి ఎవరికి కనిపించకుండా నిద్రపోతామని కూడా వెళ్ళి ఉండొచ్చు అమ్మాయి. అంటే అందరి ముందు నిద్రపోతే డ్యూటీ సీనియర్ డాక్టర్స్కి కంప్లైంట్ చేస్తారు కదా, వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ హెరాస్ చేస్తారు కదా. అండ్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ సీనియర్ డాక్టర్స్ ఆర్ ద ఎనీబడి ఓవర్ హియర్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ యాజ్ అ ఉమెన్ అంతే. ఇది రేపు నాకు జరగచ్చు, ఇంకొకరికి జరగచ్చు. నా ఇంకా మెయిన్ క్వశ్చన్, దీనికి సొల్యూషన్ ఏంటి? మనం 11 రోజు కూర్చుంటాం, 12 రోజు కూర్చుంటాం, సొల్యూషన్ ఏంటని నెక్స్ట్ మంత్ మనకు ఒక నోటీస్ ఇస్తారు, మీ 11 రోజులు మీకు జీతం కట్టు, మీ స్టైఫండ్ కట్టారు, అంతే చేస్తారు అనుకుంటా. మిమ్మల్ని రేపో ఎల్లుండో ఎవరో వచ్చి చెప్తారు, మీరు ఇట్లే కూర్చున్నారంటే సర్వీస్ చేయకపోతే మీకు అన్నీ మీకు రావాల్సిన ఎగ్జామ్ మీకు సర్టిఫికేట్ ఇవ్వము, మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ తీసేస్తామని. దెన్ మనం ఒక బాధపడతాం. ఆ సో కాల్డ్ నాట్ సో కాల్డ్ అవర్ లైఫ్, అవర్ డాక్టర్కి ఒక సారీ మనసులో చెప్పుకుంటాం. ఆ సోల్కి రెస్ట్ ఇన్ పీస్. మనకు డాక్టర్కి మన ఫెటర్నిటీ న్యాయం చేయాలి అన్నది. ఫస్ట్ ఐ అగైన్ అండ్ అగైన్ హంబల్ రిక్వెస్ట్ for the boys and the girls, ఈ 36 hours డ్యూటీ అనేది ప్లీజ్ చేంజ్ ఇట్, ఫైట్ ఫర్ ఇట్. 24 గంటలు పెట్టుకోండి. మీకంటే ఒక రూమ్ ఇమ్మని చెప్పండి. లాక్ ద రూమ్ వెన్ ఎవర్ యూ స్లీప్, వేర్ ఎవర్ ద పొజిషన్, ఎక్కడ ఉన్నా కూడా. బికాస్ దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ అస్. మనల్ని మనం కాపాడుకోవడం ఒక్కటే మన దగ్గర ఉన్న సొల్యూషన్. వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేసే స్థితిలో కూడా ఇక్కడ లేదు. పాశ్చాత్య దేశాలు, ఐ మీన్ లైక్ మిగతా దేశాల్లో, మన అడ్జసెంట్ ఉన్న కంట్రీస్లో హ్యాంగ్ చేస్తున్నారు, పనిష్ చేస్తున్నారు. ఎంత దారుణమైన పనిష్మెంట్ లైవ్లో చేస్తున్నారు. సో దట్ అది యాక్సెప్ట్ చేయడానికి కావట్లేదు. 2019, నౌ వీఆర్ ఇన్ 2024. పర్ డే 87 అంటే అంత గ్రాంటెడ్గా ఉన్నామా మనం? ఒక మణిపూర్ చూసాం, వీ ఫాట్ ఫర్ ఇట్. వాట్ హ్యాపెండ్ రా? దానికి ఏమైనా సొల్యూషన్ వచ్చిందా? సో ఈరోజు చూస్తున్నాం, ఒక నర్స్ అంటారు, ఇంకొక చోట ఇంకొక డాక్టర్ అంటారు. సో మన చేతిలో ఉన్న 2 సొల్యూషన్స్, ఒకటి జ్యుడిషియరీ సిస్టంలో మార్పు తీసుకురావడం, అండ్ ద మెయిన్ సొల్యూషన్ ఇక్కడ మీ సిస్టమ్, మీరు వర్క్ చేసే ప్రెమిసెస్లో టేక్ ప్రొటెక్షన్. మీకంటే ఒక రెస్టింగ్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. డాక్టర్స్ లిఫ్ట్ ఎక్కకూడదు, డాక్టర్స్ టాయిలెట్స్ వాడకూడదు, ఎక్కడో ఇంకో చోట మారుమూల కామన్ టాయిలెట్ వెళ్ళి వెళ్ళాలి. నో, దట్స్ నాట్ ద వే. యూ ఫైట్ ఫర్ ఇట్ ప్లీజ్. రియలీ సీరియస్లీ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. ప్లీజ్ ఫైట్ ఫర్ ఇట్ ప్లీజ్ అమ్మా. సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. డే బై డే సొసైటీ ఇంకా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో యూ ఫైట్ ఫర్ ఇట్. మీ ఆర్గనైజేషన్, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఐ గో టాక్ టు దెమ్. అట్లీస్ట్ మన ఊర్లో మన హాస్పిటల్లో మనం రిఫార్మ్ తీసుకుని వద్దాం. ఈ చేంజ్, ఈ 36 hours అన్నది నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను.
అది చేంజ్ చేయాలి. ఈ డాక్టర్ కమ్యూనిటీ, ఈ ఫ్రెటర్నిటీలో మొత్తంలో ఈ 36 hours అన్నది ఉండకూడదు అన్నది ఒకటి పాస్ చేద్దాం. టాక్ టు ద పొలిటీషియన్స్ ఆర్ ద హెడ్స్ ఆఫ్ దిస్ థింగ్ స్టేట్ ఆర్ ద ఇండియా, ఎవరికి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఆ ఫస్ట్ రిఫార్మ్ని మనం తీసుకుని వద్దాం. అండ్ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు స్టాండ్ ఫర్ ఇట్ అండ్ స్టాండ్ ఫర్ యూ. సారీ, ఇది సొల్యూషన్ లేని ఫైట్ మనది. ఎన్ని రోజులైనా మనల్ని ఎవరు పట్టించుకోరు, రేపు పట్టించుకోరు, ఎల్లుండి కూడా పట్టించుకోరు. ఒక 2 days తర్వాత మళ్ళీ రొటీన్గా మన జాబ్స్కి వెళ్ళిపోతాం. బికాస్ దే ఆర్ కామన్ థ్రెటనర్స్, యూ హ్యావ్ టు జాయిన్ అని. సో దట్స్ ఇట్. సో మొన్న కూడా నన్ను క్యాండిల్ ర్యాలీ చేయమంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దట్ షో ఆఫ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. దాన్ని చేసేదాని వల్ల నాకు ఐ గెట్ ఫోకస్, నాకు ఒక పొలిటికల్ మైలేజ్ వస్తుంది తప్ప న్యాయం అయితే ఏ రకంగా జరుగుతుంది. ఐ టోల్డ్ దెమ్ బైక్ ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ అయితే ఐఎమ్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఐ కమ్ హియర్ అండ్ టాక్ టు యూ అని చెప్పా. సో ఐ కేమ్ హియర్ ఫర్ యూ అండ్ ఐ బీ విత్ యూ. ఇంకెళ్ళింది అమ్మాయి పడుకోవడానికి, నిద్రపోవడానికి అంటే ఎవరు చూస్తారు, ఎవరు తిడతారు, ఏం చేస్తారు అని. సో స్టే అలర్ట్, స్టే ఫోకస్డ్. నిజం ఇక్కడున్న ఇట్స్ నాట్ అబౌట్ ద జెండర్ అట్ ఆల్ అమ్మ. అందరూ కూడా దయచేసి మన సృష్టి అలా ఉంది. ఎవరు ఏమి ఎట్లా జరిగినా ఎండ్ ఆఫ్ ద డే ఉమెన్ ఆర్ ద సఫరర్స్. మన సృష్టి అలా ఉంది. ఆ బాడీ ఈజ్ లైక్ దట్, వి కాంట్ హెల్ప్. ఎండ్ ఆఫ్ ద డే మన బట్టల పైన, మనలో, మన క్యారెక్టర్ పైన సెకండ్స్లో ఏదో చెప్పేస్తారు, ఈజీగా ఎస్కేప్. అది కాదు. సో దీన్ని మీరు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారని మీ మనసుకు ఎంతవరకు అనిపిస్తుందో యూ ఫైట్ ఫర్ ఇట్. బట్ మెయిన్లీ మీ మేనేజ్మెంట్ పైన ప్లీజ్, ఆల్ ద డాక్టర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా, ప్లీజ్ చేంజ్ దిస్. ఈ 36 hours అన్నది మార్చుకొని ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. టెల్ దెమ్ టు సేఫ్ గార్డ్ యూ. ఒక రూమ్ ఒకటి క్రియేట్ చేయమనండి. అదే రూమ్లో వాష్రూమ్ పెట్టమని చెప్పండి. యూ షుడ్ నాట్ గో టు ద వాష్రూమ్ ఆల్ వే లాంగ్ ఇన్ ద నైట్స్. ఎవరు ఉంటారు హాస్పిటల్స్లో నైట్స్, కొన్ని ప్యాసేజెస్లో మీరు అటు ఇటు వెళ్ళినప్పుడు. ఫైట్ ఫర్ ఇట్, ఫైట్ ఫర్ ఇట్ ప్లీజ్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. అండ్ నాకంటూ అవకాశం వచ్చినప్పుడు చట్టంలో మార్పు రానంత వరకు దిస్ గోయింగ్ టు హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఒక చట్టంలో మార్పు వచ్చి ఎదుటి వ్యక్తి అరే తాకడానికి భయపడాలి, నాకు పనిష్మెంట్ ఉంటుందో, నన్ను చంపేస్తారో ఇమ్మీడియట్గా అని అనుకున్న రోజునే ఇది ఆగుతుంది.